దేవుళ్ళు దేవతలు ఎక్కువగా కొండలపైన ఎందుకు వెలిసారో తెలుసా? ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే. భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం, చనిపోతున్నాం. ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని, ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెప్తున్నాయి. ప్రతి రాయిలోనూ ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు. మరి అలాంటప్పుడు దేవుళ్ళ ఆలయాలు కొన్ని ఎత్తైన కొండలపై ఎందుకు ఉంటాయి, సాధారణ నేలపై ఎందుకు ఉండవు అంటే అందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పర్వతాలు, నదులు, వృక్షాలను పరోపకార పరాయణులు అంటారని మహాకవి వాల్మీకి చెప్పాడు. అందుకే చాలా మంది ఋషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని, తాముపై వెలవాలని ఆయా దేవుళ్ళను కోరుకుంటారట. దీనివల్లే భద్రగిరిపై రాముడు, యాదగిరిపై నరసింహుడు, సప్తగిరిపై వెంకటేశ్వర స్వామి ఇలా ఆయా కొండలపై ఆయా దేవుళ్ళు దేవతలు వెలిశారు. అలా అని చెప్పి పర్వతాలపై ఉండే దేవుళ్ళలోనే మహిమ ఉంటుంది, మిగతా వారిలో ఉండదని కాదు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, అతను మనందరికీ ఆరాధ్య దైవమే. కానీ మహాకవి వాల్మీకి చెప్పినట్టు పర్వతాలకు ఓ విశిష్ట స్థానం ఉంది. కనుక చాలా మంది దేవుళ్ళు దేవతలు ఋషులకు వరాలిచ్చి అలా ఆ కొండలపై వెలిశారు. ఈ క్రమంలో ఆయా దేవుళ్ళు దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రయం ఇస్తాయి, సేద తీరేలా చూస్తాయి, ఆహారం అందిస్తాయి. అలా పర్వతాలు ఎంతోమంది భక్తుల పాదస్పర్శతో తరిస్తాయి. అయితే ఇదే కాదు, దేవుళ్ళ కొండపై ఎక్కువగా వెలియడానికి మరో 2 కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, మనకు దైవం అంటే ఎంత ఇష్టమో, ఎంత భక్తో తెలుసుకునేందుకు, ఎంత కష్టానికి వచ్చి దైవాన్ని దర్శించగలమనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెలిసాడట. అందుకే అంత దూరంలో అంత ఎత్తులో వెలిసిన దేవుణ్ణి చూసేందుకు వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకూడదు, ఓర్పుగా ఉండాలి. అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి. ఇంకా దేవుళ్ళు కొండపై వెలియడానికి మరో కారణం ఏమిటంటే, 4వ యుగంలో మొదటిదైన సత్యయుగం ప్రారంభమైనప్పుడు దేవుళ్ళు దేవతలు కిందే ఉండేవారు. అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగడం, అధర్మంగా ప్రవర్తించడం ఎక్కువై వారి మధ్య దేవుడు ఉండలేక దూరంగా కొండపై వెలిసాడట. అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారయ్యాయట. అందుకే దేవుళ్ళు దేవతలు కొండలపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.